దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లకిడి కప్పుల్లో ఉన్నాము. ఈరోజు తెలంగాణ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫెడరేషన్ ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకుంది. అన్ని బ్యాంకుల్లో పనిచేస్తున్న సిబ్బందికి అద్భుతమైన శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ శిక్షణ కార్యక్రమాల గొప్పతనం ఏంటి, ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ బ్యాంకింగ్ గైడ్లైన్స్ కానీ ఈ ఉద్యోగులకు అద్భుతమైన శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళు ప్రజలకు ఎలాంటి అద్భుతమైన సేవలు అందించవచ్చు అనేది తెలంగాణ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫెడరేషన్ CEO కృష్ణమూర్తి గారు ఉన్నారు. వాళ్ళ టీంతోని, వాళ్ళ ప్రెసిడెంట్ గారు, తర్వాత ఉపాధ్యక్షుల సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతుంది అనేది కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు కృష్ణమూర్తి. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఫెడరేషన్లో పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ మాకేందంటే మెయిన్గా మిగతా పనులతో పాటు మా సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చుకోవడం అనేది మాకు మెయిన్ బాధ్యత. అందువలన ఈ రోజున ఈ 26-27 సంవత్సరానికి మొదటి ట్రైనింగ్గా గోల్డ్ లోన్స్ శాంక్షన్ అండ్ డిస్బర్సల్ అనే అంశం మీద ఇంటరాక్టివ్ ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేశాము. ఈ రోజున 52 మంది మొత్తంగా హాజరయ్యారు. అందరూ కూడాను తెలంగాణ స్టేట్లో ఉన్న 48 అర్బన్ బ్యాంక్స్లో పనిచేస్తున్న సిబ్బంది. వీళ్ళందరూ కూడాను 6 months సీనియారిటీ నుంచి 28 years సీనియారిటీ పనిచేస్తున్న వాళ్ళే ఉన్నారు. అందరూ కూడాను బ్యాంకు కోసం పనిచేస్తున్న వాళ్ళేను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అదే పనిలో ఉన్నా కూడాను ఈ గత 4-5 నెలలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్స్లో వచ్చిన కొన్ని మార్పులకు అనుగుణంగా ప్లస్ ఏమంటే ఆ మార్పులను ఏ విధంగా మనం బ్యాంకులో ఆచరించి అటు ఆర్బీఐ యొక్క నిబంధనలను పాటిస్తూ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన ఈ రుణాలు బంగారం మీద తాకట్టు పెట్టుకొని ఇచ్చే రుణాలను ఏ విధంగా వాళ్ళకి అందజేయచ్చు, ఆ విషయాల మీద ఉన్న నిబంధనల గురించి ఏ విధంగా కస్టమర్లను బాగా సంతృప్తిపరిచి అటు బ్యాంక్ అభివృద్ధికి అటు సేవా నిరతికి కూడాను ఒక అర్థాన్ని కల్పిస్తూ పనిచేయచ్చు, ఆ విషయాల మీద మేము ట్రైనింగ్ అని కాకుండా వాళ్ళ ద్వారానే వాళ్ళు చెప్పింది వింటూనే దాన్ని ఎనలైజ్ చేస్తూ ఒక ఇంటరాక్టివ్ సెషన్లా కండక్ట్ చేశాము. అందరూ దాదాపు వచ్చిన 50 మంది పార్టిసిపేట్ కూడా చాలా చక్కగా దాంట్లో జాయిన్ అయ్యి డిస్కస్ చేసి మాకు చాలా ఆనందాన్ని కలిగించారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఒకే ఒక షెడ్యూల్డ్ బ్యాంక్ వచ్చేసి ఏపీ మహేష్ బ్యాంకు. జనరల్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ మంచి ట్రైనింగ్ క్లాస్ కూడా జరుగుతూ ఉంటాయి. అయినా కూడాను ఆ బ్యాంకు వాళ్ళు కూడాను ఈ ట్రైనింగ్కి ఒక 2 సిబ్బందిని మాకు పంపించారు. నిజంగా ఇది ఫెడరేషన్కి ఒక గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. అట్లాగే మిగతా వాళ్ళు కూడాను వాళ్ళందరూ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అయినప్పుడు వాళ్ళ మధ్య ఒక షెడ్యూల్ బ్యాంక్ వాళ్ళు వచ్చి కూర్చుంటే ఆ ఆనందాన్ని వాళ్ళు అనుభవించారు. ఈ రోజున ఇక్కడ ఈ విషయంలో ఇది జరగాలంటే మేనేజ్మెంట్ కమిటీ అంటే ప్రెసిడెంట్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, మరి ఇతర బోర్డు సభ్యులు వాళ్ళందరూ సహకారం లేని మేము ఏం చేయలేము. వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. అందువలన ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేయగలిగాము అనుకుంటున్నాము. అట్లాగే మేము అనుకున్నంత మాత్రం జరగదు. వచ్చిన పార్టిసిపెంట్స్ కూడాను మాకు కోఆపరేట్ చేస్తూ వాళ్ళు కూడాను సరైన సహకారాన్ని ఇవ్వగలిగితేనే మేము చక్కగా చేయగలము. ఈ రోజున మేము ఏంటంటే కోఆపరేషన్ అమాంగ్ కోఆపరేటివ్స్ అనే కాన్సెప్ట్ మీద కోఆపరేటివ్స్ అన్నీ యూనిటీగా ఉండి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళకున్న సమస్యలను ఎదుర్కొని సమాజంలో ముందుకు వెళ్ళాలన్న దీక్షతోటే ఈ రోజున మేమంతా కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం నడుపుకున్నాము. ఇది ఈ రోజున మాకు జరిగిన అనుభూతి అన్నమాట. ఈ విషయంలో మాకు అటు సిబ్బంది సపోర్ట్ ఇస్తున్నారు, ఇటు మేనేజ్మెంట్ కమిటీ కూడా చక్కగా సహకారం అందిస్తున్నారు సార్.